హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. వీడియోను చివరి వరకు చూడండి. సో ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా? ఈరోజు పాలమూరు డిస్టిక్ కొత్తగూడ దగ్గరికి వెళ్తున్నాము. ఏంటంటే ఈ సర్వీస్ ఇంజనీర్లకు ప్రాబ్లం ఏంటంటే వాకింగ్ కస్టమర్లు ఏముండరు, మనమే వాక్ చేసుకుంటూ కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. సో మనము సైట్లకి వెళ్ళినప్పుడు ఇట్లా అక్కడ ఉన్న సైట్ ఇన్ఛార్జ్ కానీ ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే మనకు టైం వేస్ట్ కాకుండా వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఎక్కడో సైట్ లొకేషన్ లాంగ్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఉండదు కాబట్టి. సో మనం వెళ్ళిన సైట్ ఇదే హెచ్పిసిఎల్, ఇది గ్యాస్ పైప్ లైన్ సంబంధించింది అనమాట. దీంట్లో కెపాసిటర్ ప్యానల్ ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళాను. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు డ్యూటిన్ ఫిల్టర్స్ వాడారు. డ్యూటిన్ ఫిల్టర్స్ అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ లాగానే ఉంటుంది, జస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది అనమాట. సో అవి వాడారు. అది ఎందుకు వాడతారు అనేది మనం డిస్కషన్ చేద్దాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. సో ఇది డ్యూటిన్ ఫిల్టర్, ఇక్కడ చూపించేది డ్యూటిన్ ఫిల్టర్ అంటారు. సో లైక్ ట్రాన్స్ఫార్మర్ లాగానే ఉంటుంది. సో దీని ఉపయోగం ఏంటంటే కెపాసిటర్స్ని సేవ్ చేస్తుంది. దేని నుంచి? హార్మోన్స్ నుంచి. సో హార్మోన్స్ జనరేట్ అయినప్పుడు ఇది కెపాసిటీ దగ్గరికి వెళ్లకుండా బ్లాక్ చేస్తుంది. సో అలాగే డైరెక్ట్గా వెళ్తే ఏమవుతుంది? కెపాసిటర్స్ పాడవుతాయి. కెపాసిటర్స్ పాడవడము, లీక్ అవ్వడము, లేదా ఎర్లీగా డీరేట్ అయిపోవడము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో వీటిని ఈ విధంగా ఇన్పుట్ అవుట్పుట్ ఇస్తారు. జస్ట్ సింపుల్గానే ఉంటుంది. సో ఇన్పుట్లోకి అవుట్పుట్కి వోల్టేజ్ కొంచెం ఒక 10% 10 to 15% కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దీంట్లో స్పెషలైజేషన్ ఏంటంటే డ్యూటిన్ ఫిల్టర్స్ పెట్టినప్పుడు కంపల్సరీ కెపాసిటర్లు కూడా మనము 480 volts పెట్టాలి. జనరల్గా 440 అవైలబుల్ ఉంటాయి. సో 480 volts పెడితేనే అది విత్ స్టాండ్ అవుతుంది, లేదంటే మళ్ళీ పాడవుతాయి అనమాట. అది చూసుకోవాలి. డ్యూటిన్ ఫిల్టర్లు ఉన్నప్పుడు దానికి ఈక్వల్గా 480 volts హెవీ డ్యూటీ కెపాసిటర్స్ పెట్టాలి. అలా పెడితేనే లాంగ్ లైఫ్. ఇది నాకు తెలిసి ఇది ఇన్స్టాల్ చేసి ఒక 7 years అవుతుంది. సో ఇంతవరకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చినాయి, కొన్ని కాలిపోవడము, కొన్ని రకరకాల సమస్యలు అనమాట. సో ఇది గ్యాస్ పైప్ లైన్, ఇది కర్ణాటక నుంచి మన చెర్లపల్లికి వస్తుంది అనమాట. ఈ మధ్యలో హాల్టింగ్స్ ఉంటాయి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆపుకోవడానికి. సో ఇది ఫ్రెండ్స్, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ ఫాలో కొట్టండి.